నెల్లూరు జిల్లా రాపూర్ మండలం ఏపూరు గ్రామంలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయని వైసీపీకి మంత్రి నారా లోకేష్ ను విమర్శించే నైతికత లేదన్నారు. రాజకీయ ఉనికి కోసమే వైసీపీ నాయకులు మెగా డీఎస్సీపై బురద చల్లుతున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహించి 16,400 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఘనత మంత్రి నారా లోకేష్ కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీతో పాటు ఉద్యోగులకు పీఆర్సీ అమలు వంటి కీలక నిర్ణయాలు తీసుకుని ఉద్యోగ, విద్యా రంగాలకు ఊతమిచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని తెలిపారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన ఎమ్మెల్యే రామకృష్ణ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలంటే ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని ప్రజలను కోరారు. మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం దూరదృష్టితో ఆలోచిస్తాడు. 20 సంవత్సరాల ముందు ఆలోచించి పనిచేస్తాడు. హైదరాబాద్ చూశారు. ఒకప్పుడు ఆ చెట్టు పుట్ట కొడతా ఉంటే ఈయనకేం పని లేదు, చెట్లు పుట్టలు పుట్టిస్తున్నాడు, అడవి అని చెప్పన్నారు. ఈ రోజు హైదరాబాద్ ఒక సింగపూర్ అయింది. అందుకని మన ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా దూరదృష్టితో ఆలోచిస్తాడు. 20 సంవత్సరాల ముందు ఆలోచించి రాబోయేటువంటి 2047కి అన్ని స్టేట్ల కన్నా కూడా మన స్టేట్ ముందు ఉండే విధంగా ఈ రోజు మన ముఖ్యమంత్రి పనిచేస్తా ఉన్నాడు. ఎందుకంటే మన బిడ్డల భవిష్యత్తు కానీ, రాష్ట్ర భవిష్యత్తు కానీ, మన బిడ్డలు బయట పోయే పని లేకుండా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కానీ అన్ని కూడా వచ్చే విధంగా ఈ రోజు అమరావతిలో 32,000 ఎకరాలని భూమి తీసుకొని ఆ రోజు ఇంత భూమి ఎందుకు అని చెప్పేవారు అన్నారు. ఈ రోజు అన్ని పరిశ్రమలు వస్తున్నాయి, అందరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తాడు. అభివృద్ధి బ్రహ్మాండంగా పరుగులు తీస్తా ఉంది. ఈ రోజు